श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नारायणाय परिपूर्ण गुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधा सुरसौख्य दुःख सत्कारणाय वितताय नमो नमस्ते जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषात् धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः आद्यादिलक्ष्मीर्भवसुप्रसन्ना विशुद्धविज्ञानसुखैकदोक्त्री अज्ञानहन्त्री त्रिगुणातिरिक्ता प्रज्ञाननेत्री भवसुप्रसन्ना व्याप्तिर्यस्य निजे निजेन महसा पक्षे सपक्षे स्थितिः व्यावृत्तिश्च विपक्षतोऽथ विषये शक्तिर्न वै बाधिते नैवास्ति प्रतिपक्षयुक्तिरतुलं शुद्धं प्रमाणं समे भूयात् तत्त्वविनिर्णयाय भगवान् आनन्दतीर्थो मुनिः नमोऽस्तु तात्विका देवा विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृर्जयमुनीं श्रीपादराजसन्मणीं व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैलक्त्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री गुरुभ्यो नमः हरि ओम् ఉత్తరాది మఠాధీశులైన అస్మత్ కులగురువులైన జగద్గురువులైన శ్రీమద్ సత్యాత్మ శ్రీపాదుల వారి దివ్యమైనటువంటి చాతుర్మాస్య మహోత్సవంలో భాగంగా నన్ను ఆదేశించిన విధంగా భాగవతంలోని ఉద్ధవ గీత మరియు భ్రమర గీతల్ని యథాశక్తిగా ఇక్కడ నిరూపించడానికి నేను ఉద్యుక్తులవుతూ ఉన్నాను. ఇంతవరకు కూడా భాగవతంలో దశమస్కందంలో శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో సహా సాందీపని మహర్షి వద్ద సకల విద్యలను కూడా అభ్యసించి ఆ విద్యలకు ఆ గురువు గారికి దక్షిణగా ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఆ గురువుగారు తమ కుమారుడిని చనిపోయినటువంటి కుమారుడిని తెచ్చిమని అడగగా అదేవిధంగా వారి కుమారుని సంయమినిపురం నుండి తీసుకొచ్చి ఆ గురువు గారికి అప్పచెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ మథురా పట్టణంలో ఉన్నారు. ఉన్న సమయంలో అప్పుడు శ్రీ శుకౌవాచ వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితస్సఖా శిష్యో బృహస్పతే సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమః. యాదవులలో శ్రేష్ఠుడైన కృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీత్యాస్పదుడైనటువంటి ఉద్ధవుడి గురించి భాగవతంలో విశేషణం చెప్తున్నారు. బుద్ధిసత్తమః, మంచి బుద్ధి కలవాడు అని చెప్తున్నారు. శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో మనకు ఉపదేశించిన విధంగా ఉద్ధవుడు సాక్షాత్ బృహస్పత్యాచార్యుల వారి అంశ సంభూతుడు. బృహస్పత్యాచార్యుల వారు ఒక రూపంతో ద్రోణాచార్యులుగా ఉన్నారు. కానీ ద్రోణాచార్యులుగా ఉంటూ హస్తినాపురంలో కురు
పాండవుల కుమారులకి విద్యను ఉపదేశించడం మరియు యుద్ధంలో పాల్గొనడం, ఈ విధంగా ఉంటూ పరమాత్మ యొక్క సేవను పూర్తిగా చేయడానికి కుదరదు అనే ఒక భావనతో పరమాత్మ సేవ ఎప్పుడు కూడా చేయాలి, పరమాత్మ దగ్గరే ఉండాలి, అతని సమీపంలోనే ఉండాలనే గొప్ప ఇచ్ఛతో ఉద్ధవుడిగా బృహస్పత్యాచార్యుల వారు అవతరించారు. అటువంటి ఉద్ధవుడు అంత మాత్రం కాదు, కృష్ణ పరమాత్మకి ఉద్ధవుడు చిన్న తండ్రి యొక్క కుమారుడు అని చెప్పారు. చిన్న తండ్రి యొక్క కుమారుడు, కానీ కృష్ణ పరమాత్మ కింద 4 సంవత్సరాలు జ్యేష్ఠుడు, పెద్దవాడు, జ్యేష్ఠ భ్రాతృ సమానుడు. కానీ ఈ ఉద్ధవుడిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, గొప్ప భాగవత లక్షణం. అదేంటంటే ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మ కట్టుకున్న బట్టలు కట్టుకొనుట మరియు కృష్ణ పరమాత్మ ధరించినటువంటి గంధమాల్యాదులను, పరమాత్మ యొక్క నిర్మాల్యాన్ని తను ధరిస్తూ ఉండేవాడట. అంతటి గొప్పవాడైనటువంటి ఈ ఉద్ధవుడిని పరమాత్మ తన దగ్గరికి పిలిచి గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తి హరోహరి, ఆ ఉద్ధవుడి చేతిని తన చేతితో నిమురుతూ పరమాత్మ చెప్తున్నారు, గచ్చోద్ధవ వ్రజం సౌమ్య ప్రీతోర్న ప్రీతిమావహ గోపీనాం మద్వియోగాధిం మత్సందేశైర్విమోచయ. హే ఉద్ధవ, నీవు వ్రజం గోకులానికి వెళ్ళి అక్కడ నాకు ప్రీత్యాస్పదులైనటువంటి నందుడు మరియు యశోదాదేవి, గోపికా స్త్రీలు, వీరందరూ కూడా నా వియోగంతో చాలా దుఃఖపడుతున్నారు. వారికి నా సందేశాన్ని అందించు. వారు ఎటువంటి వారు అంటే, తా మన్మనస్కా మత్ప్రాణ మదర్థే త్యక్త దైహికాః మామేవ దయితం ప్రేష్టం ఆత్మానం మనసాగతాః. వారు ఎప్పుడు కూడా తమ మనస్సును నాయందే లగ్నం చేస్తూ ఉంటారు. మత్ప్రాణాః, నాయందే ప్రాణాలు వారు ధరించారంటే నా కోసం వారు జీవితంగా ఉన్నారు. మదర్థే త్యక్త దైహికాః, నా కోసం ఏదైనా సరే ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు. అటువంటి నన్నే నమ్ముకున్నటువంటి వారికి నీవు నా సందేశాన్ని ఇవ్వు. ఏమి సందేశము? ధారయంత్యతికృచ్ఛేన ప్రాయప్రాణాన్ కథంచన. పరమాత్మ అక్కడి నుండి, అనగా గోకులం నుండి మథురా పట్టణానికి వచ్చి చాలా కాలం అయిపోయింది. కానీ వాళ్ళు ఆ గోకులంలో ఉండేటువంటి నందుడు కానీ, యశోదాదేవి కానీ, గోపికా స్త్రీలు కానీ, వీరందరూ కూడా చాలా కష్టంతో వారి ప్రాణ నిర్వహణ చేస్తున్నారు. వారి ప్రాణాలు కృష్ణ పరమాత్మ వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ కూడా మరణం పొందాల్సి ఉంది. అంతటి ప్రేమ ఆ పరమాత్మపై చేసేవారట. ఈ ఒక వృత్తాంతాన్ని మనం చూసుకుంటుంటే, పూర్వం ఈ గోపికా స్త్రీల విరహ బాధ, గోపికా స్త్రీలు కానీ, నందుడు కానీ, యశోదాదేవి కానీ, వీరందరూ కూడా కృష్ణ పరమాత్మ పైన ఎంత ప్రేమ చూపించేవారు అనే ఒక కథాభాగాన్ని వింటూ ఒకరికి కళ్ళ వెంట నీళ్లు రావట్లేదట. కానీ మనస్సులో చాలా వ్యాకులత వచ్చిందట. అక్కడున్న కూర్చున్న వేరే జనాలందరూ కూడా, వేరే ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు ఈ కథను వింటూ. ఆ గోపికల మరియు నందుడి యశోదల విరహ వేదన వింటూ అందరూ ఏడుస్తున్నారు. వీరికి, అనగా ఒక యోగికి ఆ కళ్ళ వెంట నీళ్లు రావట్లేదట. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక డబ్బా నుండి కారం పొడి తెచ్చి తమ కళ్ళలో వేసుకున్నారట. స్వాభావికంగా కళ్ళ నుండి నీళ్లు రావాల్సింది, కానీ నా కళ్ళు జడమైపోయాయి, వీటి నుండి ఎలాగైనా సరే కళ్ళ వెంట నీళ్లు రప్పించాలి అనే ఒక భావనతో కళ్ళలో కారం పొడి వేసుకుని వాళ్ళు కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకున్నారనే మన వృత్తాంతాన్ని వింటుంటారు. అంటే ఈ గోపికలు వీరందరూ కూడా అంత ప్రీత్యాస్పదంగా చూసుకునేటువంటి పరమాత్మ దూరం వెళ్ళినప్పటికి నుండి వాళ్ళ ప్రాణాలు ఇహలోకంలో లేవు, జీవచ్ఛవాలుగా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంత బాధపడుతూ ఉన్నారు. వారికి ప్రత్యాగమన సందేశైర్వక్తవ్యాయే మే మదాత్మికాః. నేను మళ్ళీ వస్తాను, కృష్ణ పరమాత్మ మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి గోకులానికి వస్తాడు,
అనే ఒక సందేశాన్ని మీరు ఉద్ధవుడికి చెప్తున్నారు. పరమాత్మ, ఉద్ధవా, నేను మళ్ళీ గోకులానికి వస్తాను, వారిని అనుగ్రహిస్తాను అని నీవు చెప్పాలి. ఈ విధంగా అనేక విషయాల్ని ఉద్ధవుడికి ఉపదేశించిన తర్వాత ఉద్ధవుల వారు బహువచనంతోనే సాక్షాత్ బృహస్పత్యాచార్య అంశం మాత్రమే కాదు, అవతారం మాత్రమే కాదు, గొప్ప జ్ఞాని కూడా. అంత మాత్రం కాదు, పరమాత్మపై విశేషమైన భక్తి కలిగిన వారు కాబట్టి ఆ ఉద్ధవుల వారు ఆదాయ రథమారుహ్య ప్రయయో నందగోకులం, మంచి రథాన్ని ఎక్కి గోకులానికి వచ్చారు. గోకులానికి ఎప్పుడు వచ్చారంటే ప్రాప్తో నందవజన్ శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ, సూర్యాస్తమం అయిపోతూ ఉంది. సూర్యాస్తమ సమయంలో ప్రాయశః గోధూళి ముహూర్తం అనగా సాయంత్రం సుమారు అక్కడికి పరమాత్మ చేరుకున్నారు. ఉద్ధవుల వారు గోకులానికి చేరుకున్నారట. చేరుకున్నప్పుడు ఆ గోకులం ఎలా ఉంది అని చాలా అద్భుతంగా భాగవతం వర్ణన చేస్తున్నారు. ఇక్కడ ఛన్నయా నః ప్రవిశతాం పశూనాం ఖరరేణుభి, పశువులు వాటి మేతను ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాయి. ఆ సమయంలో అక్కడ ధూళికణాలన్నీ కూడా అక్కడ పైకి ఎగురుతున్నాయట. వీటినే ధూళి స్నానముని అంటాం మనం. ఆ పశువుల పాదాల నుండి అనగా గోవుల పాదాల నుండి ఏదైతే ధూళి పైకి ఎగురుతూ ఉంటుందో అది మన శరీరం పైన ఏదైతే పడుతుందో అది కూడా గొప్ప స్నానము అని శాస్త్రంలో మనకు చెప్పారు. ఆ విధమైనటువంటి దివ్యమైన వాతావరణం కలిగి ఉంది. ధావంతి వాస్రాభిః ఊదూబారేణ వత్సకాన్, నానా విధమైనటువంటి ధేనువులు, గోవత్సాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దూడలు ఉన్నాయి. గోదోహ శబ్దాభిరవం వేణూనాం నిస్వనేన చ, పాలు పితుకుతూ ఉన్నారు గోపాలకు. ఆ పాలు పితికే శబ్దం గోకులం, ఆ శబ్దంలోనే గోవులో అక్కడ ఎన్నున్నాయో మనం తెలుసుకోవచ్చు. ఆ పాలు పితికే శబ్దం అక్కడ నాదంగా వినబడుతోందట. ఇంకో చోట కూడా ఒక గోకులం ఎలా ఉంది అని ఒక వర్ణన చేస్తారు. గోకులంలో ఉండేటువంటి ప్రతి ఇంటి నుండి కూడా ఒక చిన్న కాలువ ఉండేదట. ఆ కాలువ సరాసరి యమునా నదికి వెళ్ళేదట. ఎవరింట్లో ఏదైనా పాలు కానీ, పెరుగు కానీ, వెన్నె కానీ, నెయ్యి కానీ మిగిలిపోతే అది వారు వాడకపోతే ఆ కాలువలో వేసేవారట. అదంతా పోయి యమునా నదిలో పడేదట. అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా విశేషమైనటువంటి గో సంపదలు ఉండేవి. ఆ గో సంపదల నుండి వచ్చేటువంటి పాలు ఇత్యాదులు సమృద్ధిగా ఉండేవి. వారందరూ కూడా వాడి ఇంకా మిగిలిపోయేవి. వాటిని ఆ కాలువలో వేస్తే యమునా నదికి చేరి అక్కడ ఉన్నటువంటి పక్ష్యాదులు వాటిని స్వీకరించి సంతోషంగా ఉండేవి అనే ఒక విషయాన్ని గ్రంథాంతరాలు మనం వింటూ ఉంటాం. అటువంటి గోసంపద కలిగినటువంటి ఈ గోకులానికి ఉద్ధవులు వారు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా అగ్రేర్కాతి గోవిప్ర పితృదేవార్చనాన్వితై, జ్ఞానులను మరియు సూర్యుడిని, అతిథులను, గోవులను, బ్రాహ్మణులను, పితృదేవతలను వీరిని అర్చిస్తూ ఉన్నారు. మనం సామాన్యంగా గోపాలకులు యాదవులు అంటే ఏదో క్షుల్లకులుగా భావిస్తుంటాం మనం. కానీ సాక్షాత్ పరమాత్మ తిరిగినటువంటి ప్రదేశం, పరమాత్మచే సంస్కరింపబడిన వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప విధమైనటువంటి సంస్కారంతో ఈ జ్ఞాని ఇత్యాదులు పూజిస్తూ ఉన్నారు. ఇటువంటి ఆ గోకులానికి వచ్చిన తర్వాత తమాగతం సమాలోక్య కృష్ణస్యానుచరం ప్రియం నంద ప్రీత పరిష్వజ్య వాసుదేవ ధియార్చయత. అటువంటి ఉద్ధవుడిని చూసిన వెంటనే నందుడికి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి అతనికి అతిథి సత్కారం చేస్తున్నారు. ఆ అతిథి సత్కారం కూడా ఎలాగంటే వాసుదేవ ధియా, సాక్షాత్తు పరమాత్మే వచ్చారు అనే ఒక భావనతో అర్చిస్తూ ఉన్నారట. మన సంస్కృతిలో మనం వింటుంటాం అతిథి దేవో భవ. ఎవరైతే అతిథిగా వస్తారో వాటిని సాక్షాత్తుగా పరమాత్మగా చూసేటువంటి గొప్ప సంప్రదాయం అనేది.
అందులోనూ కూడా జ్ఞాని, తత్రాపి భగవత్ ప్రీతి పాత్రుడు అటువంటి ఉద్ధవుడు వచ్చాడు కాబట్టి చాలా ఆనందంతో ఆ వసుదేవుడు నందుడు ఇతడికి స్వాగతాన్ని పలికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అతడికి తినడానికి పరమాన్నాన్ని, రాత్రిపూట నిషిద్ధమైనటువంటి దధ్యాన్నాన్ని, దతి పెరుగన్నం ఇత్యాదులు తినకూడదు కాబట్టి పరమాన్నాన్ని ఇత్యాదులను అతనికి సమర్పించి అదంతా కూడా తిన్న తర్వాత గతశ్రమం పర్యపృచ్ఛత పాద సంవాహనాదిభి. ఉద్ధవుడు వయసులో చిన్నవాడు కానీ కూడా అతిథిగా వచ్చాడు కాబట్టి అతని పాద సంవాహనం, అతడి కాళ్ళు పడుతూ ఉండాలంటే పరమాత్మ నందుడు అంటే అతిథిని ఈ విధంగా చూసుకునేటువంటి గొప్ప సంస్కారం ఆ నందుడికి ఉన్నది. కాళ్ళని మెల్లిగా నొక్కుతూ అతడి శ్రమంతా కూడా పరిహారం అయ్యేట్టుగా ఉన్న ప్రసంగంలో ఆ నందుడు తను ఉద్ధవుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మహాభాగ సఖాన శూరనందన, నా స్నేహితుడైనటువంటి వసుదేవుడు, ఉగ్రసేనుల వారు ఇత్యాదులందరూ కూడా కుశలంగా ఉన్నారు కదా. పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత కంసుడిని సంహరించారు. అదంతా కూడా విషయం మాకు తెలిసింది. అపిస్మరతి నకృష్ణ మాతర స్మృద సఖీ గోపాన్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరిం. హే ఉద్ధవ, ఇక్కడి నుండి అక్కడికి వచ్చినటువంటి ఆ పరమాత్మ నన్నైనా లేకపోతే నా భార్య అయినటువంటి యశోదైనైనా మేమిద్దరు కూడా పాలక పితృమాతృలం. అతడిని కనలేదు కానీ పెంచాం, ఎంతో ప్రేమగా చూసుకున్నాం. మమ్మల్ని ఒక్కసారైనా స్మరిస్తూ ఉన్నాడా? పరమాత్మ ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోవుల పైన విశేషమైన ప్రీతితో ఉండేవాడు. ఆ గోవుల్ని స్మరిస్తూ ఉన్నాడా? ఎప్పుడు కూడా పరమాత్మ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పర్వతాల దగ్గర వెళ్ళిపోయేవారు. ఆ పర్వతాలను స్మరిస్తూ ఉన్నాడా? అంత మాత్రం కాదు, అప్యాయాస్యతి గోవింద స్వజనం సకృదీక్షితం తరిహి ద్రక్ష్యామ తత్రం. ఒక్కసారైనా ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడికి వస్తారు కదా, బలరాముడితో సహా వస్తేగిన ఆ పరమాత్మని మేము చూడాలి. ఎంత సుందరమైన ముఖము! అటువంటి సుందరమైన ముఖాన్ని చూడక ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. వాదిరాజ శ్రీపాదుల వారు గ్రంథంలో చెప్తారు, సుఖీనాం కల్పోపి క్షణాయతే దుఃఖీనాం క్షణోపి కల్పాయతే. ఎవరైతే సుఖంలో ఉన్నారో వారికి ఒక కల్పం కూడా క్షణంలా గడిచిపోతుందట. కానీ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారికి ఒక్కొక్క క్షణం గడవడం కూడా కల్ప సమానంగా, ఆ కాలం గడవడం అనేది చాలా నిదానంగా అనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ వెళ్ళి చాలా రోజులు, చాలా ఏళ్ళేం గడవలేదు, అయినా కూడా ఆ పరమాత్మని ఈ విధంగా స్మరిస్తూ ఉన్నారు. ఈ పరమాత్మ ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని చాలా భయాల నుండి రక్షించాడు. దావాగ్ని వచ్చింది, ఇంకోసారి మహావాతం, పెద్దగా గాలి వీస్తోంది, మా కొట్టాలన్నీ కూడా, మా ఇళ్ళన్నీ కూడా ఎగిరిపోయే ప్రసంగం వచ్చింది. తీవ్రమైన వర్షం పడింది, ఎన్నో రోజులకు పడేటువంటి వర్షం కేవలం ఒక వారంలో పడింది. అటువంటి వర్షం, ఎన్నో ప్రాణులు, ఇటువంటి ఎన్ని భయానకమైనటువంటి వాతావరణం వచ్చినప్పటికీ కూడా ఆ పరమాత్మ మమ్మల్ని ఇక్కడి నుండి రక్షించాడు. అటువంటి పరమాత్మ ఇక్కడికి వస్తారు కదా, ఆ పరమాత్మ ఎప్పుడు చూసినా కూడా నాకు ఆ పరమాత్మ గుర్తు వస్తుంటారు అంటున్నాడు అందరూ. హసితం భాషితం చాంగ సర్వాన శిథిలాక్రియా. ఆ పరమాత్మ ఇక్కడుండే ఇలా నవ్వేవాడు, ఈ విషయంలో, ఈ సందర్భంలో ఇలా మాట్లాడేవాడు అని ఎప్పుడు కూడా తలుచుకుంటూ మేము వేరే ఏ పనులు కూడా చేయలేకపోతున్నాము, ఇంత బాధపడుతున్నాడు. ఒక చోట బాధ, ఇంకొక చోట వారిని, ఆ పరమాత్మని అన్ని విధాలుగా స్మరిస్తూ ఉన్నాడు నందుడు. సరిచ్చైర మనోద్దేశాన్ ముకుంద పదభూషితాన్ ఆక్రీడ నీక్షమాణానాం మనోయాతి తదాత్మన. పరమాత్మ ఈ స్థలంలో ఉండేటప్పుడు ఈ ప్రదేశంలో తిరిగేవాడు అని ఆ పరమాత్మని మేము స్మరించుకుంటున్నాము. ఇంకా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు నందుల వారు.
ఒకసారి పూర్వం గర్గాచార్యుల వారు వచ్చి, నాయనా నందుడా, నీవు నీ దగ్గర బలరామకృష్ణులు ఇద్దరు ఉన్నారంటే వారిని సామాన్యులను భావించవద్దు. వారిద్దరు కూడా దేవతా కార్య నిమిత్తంగా ఇక్కడికి వచ్చారు. వారిని సామాన్య మానవులని భావించి నీవు వారిని నీ పుత్రులుగా భావించవద్దు. వారి అవతారానికి గొప్ప కారణాలు ఉన్నాయి అని ఆ మాట ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మాకు ఆ మాట తెలియలేదు. కానీ ఇప్పుడు ఆ విషయం మాకు అనుభవానికి వస్తుంది. కేవలం మా కోసం మాత్రమే పుట్టారు, మమ్మల్ని మాత్రమే ఆనందింపజేయడానికి పుట్టారు మేము అనుకున్నాము. కానీ సకల జన అందరి కూడా సకల జన మనోనయనోత్సవధీహి, అందరి కూడా ఆనందాన్ని పంచడం కోసం ఆ పరమాత్మ ఇక్కడ అవతరించారు అనే విషయం మాకు తర్వాత తెలిసింది. కంసుడిని సంహరించారు. ఈ విధంగా అనేకమైనటువంటి అసురుల సంహారం తర్వాత పరమాత్మ అక్కడ ఉన్నారు కదా అని ఆ నందుడు మరియు యశోదాదేవి అనేక విధమైనటువంటి ఆ భగవంతుని లీలలను స్మరిస్తూ ఉన్నారట. ఇది సంస్మృత్య నంద కృష్ణాను రక్తధీహి అశ్రుకంఠో భవత్తూష్ణీం ప్రేమ ప్రసర విఫల. ఆ పరమాత్మని అనేక విధంగా స్మరించి అశ్రుకంఠుడు, కంఠం గద్గదమైపోయింది, మాటలు రావట్లేదు. పరమాత్మ పైన విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నది, కానీ పరమాత్మ దగ్గర లేరు అనేక ఒక గొప్ప దుఃఖం కూడా ఉంది. అందుకోసం మాటలు రాక అలాగే ఉండిపోయాడు నందుడు. యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ శృణ్వత్యశ్రూణ్యవాస్రాక్షి స్నేహస్తుత పయోధర. యశోదాదేవి కూడా ఆ భగవంతుని నానా విధమైనటువంటి లీలని స్మరించి నందుడి కన్నా యశోదకి ఆ పరమాత్మతో ఎక్కువ సంబంధం. ఎలాగైనా కూడా పాలక మాత అతన్ని పాలించి స్తన్యపానాదులతో అతన్ని పెంచింది కాబట్టి ఆ పరమాత్మ పైన విశేషమైనటువంటి అనురక్తి ఉన్నది. అంత మాత్రం కాదు, ఆ యశోదాదేవికి తన నోటిలో భువనాన్ని చూపించడం కానీ, పరమాత్మని కట్టాలని పోతే తాడుతో కట్టాలని పోతే ఎంత పెద్ద తాడు తెచ్చినా కూడా అతన్ని కట్టడకపోవడం, తన అనేక రూపాలు చూపించడం, ఈ విధమైనటువంటి లీలలను చూసినటువంటి ఆ యశోదాదేవి కూడా ఆ భగవంతుని స్మరిస్తూ ఉన్నారు. వారి స్మరణ విన్నటువంటి ఉద్ధవుల వారికి చాలా ఆనందం అవుతుంది. అప్పుడు ఉద్ధవుల వారు అంటున్నారు, యువాం శ్లాఘ్యతమో నూనం దేహీనాం వివమానద నారాయణే ఖిల గురౌ యత్కృతా మతిరుదృషి. మీరిద్దరు కూడా శ్లాఘ్యతములు, మిమ్మల్ని ఎంత పొగిడినా కూడా సరిపోదు. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మనే మీ ఇంట్లో బాలకుడిగా ఉంటూ బాల చేష్టలు చేశారు కదా, మీరెంత పుణ్యం చేసుకున్నారో ఏమో. యస్మిన్ జన ప్రాణ వియోగ కాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధం నిగృహ్య కర్మాశయమాశుయాతి పరాం గతిం బ్రహ్మమయోర్కవర్ణః తస్మిన్ భవంతా వకిలాత్మయోనో నారాయణే కారణమత్యమూర్తౌ భావం వ్యధత్తాం నితరాం మహాత్మం కింబావశిష్టం యువయో సుకృత్యం. ఏ పరమాత్మని ప్రాణం వదిలేటప్పుడు స్మరించడం వలన వారికి పునర్జన్మ అనేది ఉండదో, మరొకసారి పాంచభౌతికమైనటువంటి దేహము వారికి కలగదో, అటువంటి పరమాత్మని ఇంత భక్తితో మీరు స్మరిస్తున్నారు కదా, మీరింకా ఎటువంటి సాధన చేసే అవసరం లేదు. ఉద్ధవులు వారు చెప్పేది ఏమంటే, ఇంత ఆ భగవంతుని యందు ఇంత భక్తిని చేస్తున్నారంటే మీకు మోక్షపదం అనేది సిద్ధము, మోక్షంలో స్థానము మీకు నిశ్చితమైంది. కిం వావశిష్టాం యువయో సుకృత్యం. ఇంకా మీరు ఏ సాధన కూడా చేసే అవసరం లేదు, సాధన చేయడానికి మీ దగ్గర ఏమి మిగలలేదు అని చెప్పి ఉద్ధవులు వారు చెప్తున్నారు, ఆగమిష్యతి దీర్ఘేన కాలేన వ్రజమచ్యుతః. పరమాత్మ శీఘ్రంగానే మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేస్తారు. అంత మాత్రం కాదు, ఆ పరమాత్మ ఇక్కడ లేరు అని మీరు అనుకుంటున్నారు,
అంతర్హరి సభూతానాం ఆస్తే జ్యోతిరివైధసి. ఏ విధంగా జ్యోతిలో ఒక దీపంలో కాంతి అనేది ఉంటుందో అదే విధంగా అందరి యందు కూడా పరమాత్మ సన్నిహితులై ఉన్నారు. ఆ పరమాత్మకి ఎవరు ప్రీత్యాస్పదులు లేరు. నహ్యస్యాది ప్రియ కశ్చిత్ నా ప్రియో వాస్త్యమానినః. శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఉత్తములు లేరు, అధములు లేరు. అతనికి సమానమైన వారు ఎవరూ లేరు. అతనికి మీరు తల్లి తండ్రిని మీరు అనుకుంటున్నారు. నమాత నపితాతస్య న భార్య న సుతాదయ. పరమాత్మకి తల్లి తండ్రి సుతులు కానీ భార్య కానీ ఎవరు కూడా లేరు. పరమాత్మ అత్యంత విలక్షణుడు. నాత్మీయో న పరశ్చాస్య నదేహో జన్మకర్మవా. అతనికి ఆత్మీయులు లేరు, పరులు లేరు. కానీ పరమాత్మ క్రీడార్థం సోపి సాధూన పత్రిత్రాణాయ కల్పదే. ఇటువంటి అవతారాలను స్వీకరించడానికి కారణం ఏంటంటే క్రీడార్థం, కేవలం ఒక లోక విలక్షణమైనటువంటి క్రీడ కోసం, ఆట ఆడే అనే పిల్లల స్వభావం ఏదైతే ఉంటుందో అటువంటి గొప్పదైనటువంటి జగత్ కళ్యాణ చక్రవర్తి ఆ పరమాత్మ ప్రపంచానికి కళ్యాణం చేకూర్చాలని ఈ విధమైనటువంటి ఆటను ఆడుతూ ఉంటారు. పరమాత్మకి ప్రీత్యాస్పదులు లేరు అనడానికి అర్థం ఏంటంటే ధర్మాధర్మ విషయాలు వచ్చేటప్పటికీ పరమాత్మ వీరు నా భక్తులు, వీరు నా భక్తులు కారు అనే విషయాన్ని ఎక్కడ కూడా ఉపేక్షించడు. మనం ఎన్నో పురాణాల్లో ఎన్నో కథల్లో చూస్తూ ఉంటాం. తన భక్తులకు కూడా ఎన్నో కష్టాలు ఇచ్చాడు పరమాత్మ. ఎందుకంటే ధర్మం ఏదైతే ధర్మం ఉందో వారి వారి పుణ్యపాపాలకి అనుసారంగా ఏదైతే పుణ్యపాపాలని సుఖదుఖాన్ని వారు ఎప్పుడెప్పుడు ఎంతెంత అనుభవించాలో వారికి ఆయా సమయాల్లో పరమాత్మ వాటిని అందిస్తారు. వీడు నా భక్తుడు, వీడికి కష్టం కలగకూడదు అని పరమాత్మ ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ విధంగా అటువంటి పరమాత్మ తను నిర్గుణుడు అని అంటారు. కానీ ఉద్ధవులు వారు చెప్తున్నారు సత్వం రజస్తమైతి భజతే నిర్గుణో మహాన్. నిర్గుణుడు అంటే సామాన్యులకి ఏ విధంగా అయితే సత్వరజస్తమో గుణాలు ప్రతిబంధకంగా ఉంటాయో అటువంటి ప్రతిబంధకమైనటువంటి గుణాలు లేనివాడు అనే అర్థమే కానీ గుణరహితుడు, పరమాత్మలో ఎటువంటి గుణాలు లేవు అని అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు. మనం వింటుంటాం కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే. కళ్యాణమైనటువంటి గుణాలకి ప్రధాన ఆశ్రయుడు. అటువంటి పరమాత్మ ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు. యువయోరేవ నైవాయం ఆత్మజో భగవాన్ హరి సర్వేషాం ఆత్మజో హ్యాత్మ పితా మాతా స ఈశ్వర. కుమారులని అంటే తమకు పుట్టినటువంటి పిల్లలని ఆత్మజులు అని అంటుంటారు. ఉద్ధవులు వారు చెప్తారు, హే నందుడా, నీకు మాత్రమే ఆత్మజుడు, నీకు మాత్రమే కుమారుడు అని నీవు అనుకుంటున్నావేమో. కానీ ఆ పరమాత్మ అందరి ఆత్మలలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ అందరికీ ఆత్మజుడే, అందరికీ తల్లి తండ్రి ఈశ్వరుడు అన్నీ కూడా తనే అని ఈ విధంగా అనేక విధమైనటువంటి ఉపదేశాలు ఉపదేశిస్తూ ఉన్నారు. ఉద్ధవుల వారు గోకులానికి వచ్చింది సాయంత్రం సమయం అయితే భోజనం చేసి వీరు ముగ్గురు కూడా మాట్లాడుతూ రాత్రి మొత్తం గడిచిపోయింది. ఏవం నిశా సా బ్రువతో వ్యతీతా నందస్య కృష్ణానుచరస్య రాజన్. ఈ విధంగా రాత్రి గడిచిపోయిన తర్వాత ఉదయం అవుతుంది, ఉషక్కాలం. ఆ ఉషక్కాలంలో స్నానాదుల కోసం వాళ్ళు బయలుదేరారట. బయలుదేరిన తర్వాత ఆ గోకులంలో ఉండేటువంటి గోపికా స్త్రీలు ఇత్యాదులు గోప్య సముద్రాయ నిరూప్య దీప వాస్తూన్ సమభ్యర్చ దధీన్యమంథన్. గోపికా స్త్రీలు ఉదయం లేచి వారి వారి నిత్యాహ్నికాలను చేసుకొని వాస్తూన్ సమభ్యర్చ వారి వారి ఆచారానుసారంగా ఏవైతే అర్చనాదులు ఉంటాయో
దేవ పూజాదులు ఉంటాయో వాటిని చేసి దధీన్యమంథన్ పెరుగుని కవ్వంతో చిలుగుతూ ఉన్నారు. గోకులం అక్కడ విశేషమైనటువంటి పెరుగు ఇత్యాది సంపదలు ఉన్నాయి. వాటితో వెన్న తీయాలి, వెన్న తీసి వాటిని పట్టణాదులకు తీసుకుని వెళ్ళి అక్కడ విక్రయం చేయాలి. ఇదే వారి వృత్తి కాబట్టి ఆ కవ్వంతో చిలుగుతూ వెన్న తీస్తూ ఉన్నారు. ఆ వెన్న తీసేటప్పుడు చాలా సుందరమైనటువంటి ఆ బలరామకృష్ణుల యొక్క చరిత్రను స్తోత్రం చేస్తూ ఉన్నారట. ఉద్గాయతీనామరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశధ్వనిః దగ్ధశ్చ నిర్మంతన శబ్ద విశ్రితో నిరస్యతే ఏన దిశామమంగళం. అందరూ కూడా ప్రతి ఇంటి నుండి కూడా ఆ గోపికా స్త్రీలు ఆ పరమాత్మ యొక్క గుణగణాలని వారు వర్ణన చేస్తూ చేస్తూ ఆ గట్టిగా ఆ వచ్చేటువంటి ఆ మంగళధ్వనులతో అక్కడ ఏదైతే అమంగళమైనది ఏదైనా ఉంటే అవన్నీ కూడా పారిపోతాయి. మనం వింటుంటాం శాస్త్రంలో, ఎక్కడైతే పరమాత్మని స్మరిస్తూ ఉంటారో అక్కడ ఎటువంటి భూత ప్రేతాలు ఉండవు. అపసర్పంతు తే భూత ఏ భూత భువి సంస్థితా ఏ భూత విఘ్నకర్తార తే నశ్యంతు శివాజ్ఞయ. శివ, హే పరమాత్మ నీవు మంగళుడివి అని స్మరిస్తే చాలు అన్ని భూతాదులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అటువంటి ఆ గోపికా స్త్రీలందరూ కూడా పరమాత్మని విశేషంగా స్మరిస్తూ ఎప్పుడైతే ఉద్ధవుల వారు కూడా ఈ నందుడి ఇంట్లో ఆన్నికాదం చేసుకుని బయటికి వచ్చారో దృష్ట్వా రథం శాతర్కౌభం కస్యాయమితి చాబ్రువన్. నందుడి ఇంటి బయట ఒక గొప్ప రథం ఉన్నది. అలాగే నందుడి ఇంటి నుండి ఒక సుందరుడైన పురుషుడు బయటికి వచ్చాడు, అతనే ఉద్ధవుల వారు. అది చూసిన వెంటనే గోపికా స్త్రీలందరూ కూడా ఒక కుతూహలం, అక్రూర ఆగత కింబ ఎక్కం స్యార్థ సాధక. మళ్ళీ అక్రూరుడు ఏమైనా వచ్చాడా? ఇటువంటి రథాన్ని తీసుకొచ్చేనే ఒకసారి బలరాముడిని మరియు కృష్ణ పరమాత్మని ఇక్కడ నుండి మధురాపట్నం తీసుకెళ్ళిపోయాడు. మరొకసారి ఏమైనా అక్రూరుడు వచ్చాడా? ఆ అక్రూరుడిని తిడుతున్నారట. అక్రూరుడు అని అంటే క్రూరత్వం లేనివాడు అని అంటారు, కానీ మహాక్రూరుడు, పరమాత్మని మా నుండి దూరం చేసేశారు అంటారు అని ఆ గోపికలు తిడుతూ ఉంటారు. కంసస్య అర్థసాధక, కంసుడి కోసం మా పరమాత్మను దూరం తీసుకెళ్ళిపోయారు అని అంటూ ప్రేతస్య నిష్కృతిం, మమ్మల్ని అందరూ కూడా చంపేశాడు ఆ అక్రూరుడు. ఇది స్త్రీణా వదంతీనా ఉద్ధవోగా కృతాహ్నిక. ఈ విధంగా అనేటప్పుడు ఉద్ధవుల వారు ఆన్నికాదం చేసుకుని బయటికి వచ్చారట. బయటికి వచ్చిన వెంటనే ఆ ఉద్ధవుడిని చూసిన వెంటనే గోపికా స్త్రీలకి అందరికీ కూడా చాలా ఆనందమైపోయింది. చాలా సుందరమైన రూపం ఉద్ధవుల వారిని కూడా. మంచి యవనావస్థలో ఉన్నారు. యవనావస్థలో ఉన్నారనే దాంతో మాత్రమే వాళ్ళు మోహితులు కాలేదు, కానీ కొన్ని ఆ కృష్ణ పరమాత్మ యొక్క లక్షణాలు, ఆ భగవద్భక్తుల యొక్క లక్షణం కలుగుతుంది కాబట్టి, లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి అతనిపైన విశేషమైనటువంటి ప్రేమ కలిగిన వారై తం వీక్ష కృష్ణానుచరం వ్రజస్త్రియ ప్రలంబబాహుం నవకంజలోచనం పీతాంబరం పుష్కరమాలినం లసన్ముఖారవిందం పరిమృష్టకుండలం. అటువంటి సుందర పురుషుడైనటువంటి మంచి లక్షణోపేతమైనటువంటి శరీరం కలిగిన ఆ కృష్ణ ఉద్ధవుడిని చూసి, ఆ ఉద్ధవుడు ఎలా ఉన్నాడు అంటే కశ్చాచ్యుత వేషభూషణ, పరమాత్మ ఏదైతే కట్టుకున్నారో వస్త్రాలు, పరమాత్మ కట్టుకొని వదిలిన వస్త్రాన్ని కట్టుకున్నారు, పరమాత్మ వేసుకొని వదిలిన భూషణాన్ని ధరించాడు. అటువంటి ఉద్ధవుడు వచ్చాడు అని తెలుసుకొని, అంత మాత్రం కాదు, వారికి ఇంకో విషయం కూడా తెలిసిపోయింది. విజ్ఞాయ సందేశ హరం రమాపతే, కృష్ణ పరమాత్మ ఈ ఉద్ధవుడి ద్వారా మాకొక సందేశం పంపించారు అని తెలిసిన వెంటనే గోపికా స్త్రీలందరూ కూడా ఎక్కడున్న పనిని అక్కడే వదిలేశారు. వదిలేసి వారి చేతికి అందినటువంటి విలువైన వస్తువులను అన్నిటినీ తీసుకొచ్చి ఈ ఉద్ధవుడికి సమర్పిస్తూ ఉన్నారు.
సమర్పించి ఆ ఉద్ధవుడిని ప్రసన్నం చేసుకుంటున్నారు. హే ఉద్ధవ, నీకేదైతే పరమాత్మ సందేశంగా ఇచ్చారో ఆ సందేశాన్ని మాకు వినిపించు, మేము ఎంతో ఆతృతతో ఉన్నాము అని ఆ ఉద్ధవుడిని వారందరూ సపర్యలు చేస్తూ ఉన్నారు. జానీమస్త్వాం యదుపతే పార్షదార్యమనువ్రతం భర్త్రేహ ప్రేషిత పిత్రోన్ భవాన్ ప్రియ చికీర్షయా. ఆ గోపికా స్త్రీలందరూ కూడా అంటున్నారు, నీవు ఆ కృష్ణ పరమాత్మ యొక్క సందేశాన్ని తీసుకొచ్చామని తెలుసు, మాకు ఆ పరమాత్మ పైన ఎటువంటి స్నేహం లేదు. వారికందరూ కూడా ఒక విధమైనటువంటి విరహ క్రోధాగ్నిలో ఉన్నారు. స్నేహానుబంధో బంధూనాం మునేరపి సుదుస్త్యజ. ఒక స్నేహం ఏర్పడింది ఆ గోపికా స్త్రీలకు మరియు పరమాత్మకి. ఈ స్నేహం అనేది ఎందరికో కూడా, మునులకు కూడా, సర్వసంగ పరిత్యాగమైనటువంటి మునులకు కూడా ఈ స్నేహ బంధం అనేది విడిపోదు. పరమాత్మకి మరియు తపస్సు చేసేవారికి వారిద్దరి మధ్య కూడా ఒక స్నేహ అనుబంధం ఉంటుంది. మునేరపి సుదుస్థిజ. ఆ మునులు కూడా ఆ పరమాత్మ నుండి ఆ స్నేహాన్ని వదులుకోలేరు. అన్యేష్వర్థకృత మైత్రి యావదర్థ విడంబన కుంభి స్త్రీషు కృతాయద్వత సుమనస్త్రిహ షట్పదై. ఒక భ్రమరం ఉంటుంది. భ్రమరము ఒక పువ్వు పైన వాలుతుంది. వాలి అక్కడ నుండి మకరందాన్ని స్వీకరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ విధంగా పరమాత్మ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు. సామాన్యంగా ఇది అన్ని చోట కూడా చూసే విషయమే. ఆ గోపికా స్త్రీలు ఒక విధంగా పరమాత్మ తమని వదిలిపోయిన విషయాన్ని తెలుపుతూ ఉన్నారు. నిస్వం త్యజతి గణికా. గణికా స్త్రీలు, వేశ్యా స్త్రీలు, ఎవరైతే ధనం ఉండదో అటువంటి వారిని వదిలేస్తారు. అకల్పం నృపతిం ప్రజాః. ప్రజలు ఏ రాజు అయితే తమకు కావలసినటువంటి సౌకర్యాలని కల్పించడో అటువంటి రాజుని ప్రజలు వదిలేస్తారు. అధీత విద్య ఆచార్యం. ఏ శిష్యుడైతే అన్ని విద్యలను కూడా ఆచార్య ద్వారా పొందాడో ఆ శిష్యుడు గురువును వదిలిపోతారు. ఋత్విజో దత్త దక్షిణం. ఒక యజ్ఞమైంది, దక్షిణ ఇచ్చిన వెంటనే అక్కడి నుండి ఋత్విజులు వెళ్ళిపోతారు. ఖగాభీత ఫలం వృక్షం. పక్షులు ఫలపుష్పాలు లేనటువంటి చెట్టును వదిలేస్తాయి. భుక్త్వా చాతిథయో గృహం. అతిథులు ఒక ఇంట్లో భోంచేసిన తర్వాత ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి వారు వెళ్ళిపోతారు. దగ్ధం మృగాస్తథారణ్యం. దగ్ధమైనటువంటి ఏ వనమైతే మొత్తం కాలిపోయిందో అటువంటి అరణ్యాన్ని అన్ని మృగాలు కూడా వదిలేస్తాయి. ఆ విధంగా పరమాత్మ ఇక్కడికి వచ్చారు. తమ అర్థ సాధన అయింది. తను ఏదైతే అనుకున్నాడో ఆ పని అయిపోయింది కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని. గాయంత్య ప్రియకర్మాణి రుదంతశ్చ గతః ప్రియః. భాగవతంలో చాలా నిష్కర్షమైనటువంటి మాటలు చెప్తున్నారు. గతః ప్రియః, ఎటువంటి సిగ్గు లేకుండా. అంటే సామాన్యంగా ఒక స్త్రీ తన దుఃఖాన్ని చెప్పుకోవాలంటే ఆ ఎవరి ముందైతే చెప్పుకుంటారో ఆ వ్యక్తి చాలా కాలం నుండి తనకు పరిచయం ఉండాలి. ఆ పరిచయం ఉన్నటువంటి ఆప్తుడు అని తెలిసినటువంటి వ్యక్తి దగ్గర మాత్రమే తమ దుఃఖాన్ని పంచుకుంటూ ఉంటారు. కానీ ఈ ఉద్ధవుడిని చూసి చాలా స్వల్పకాలం, కొన్ని నిమిషాలు మాత్రమే అయ్యాయి. కానీ ఎప్పుడైతే పరమాత్మ పంపించారు అని తెలిసిందో అప్పుడు వారు తమ సిగ్గు అనేది, సిగ్గంటే మనం ఇక్కడ వేరే రకంగా భావించకూడదు. ఆ పరమాత్మ ఉన్నటువంటి ప్రీతిని, ప్రేమని ఈ విధంగా వారందరూ కూడా ప్రకటీకరిస్తూ ఉన్నారు. వారు గట్టిగా ఏడుస్తున్నారట. స్త్రీలు సామాన్యంగా అందరి ముందు ఏడవరు. కానీ ఈ ఉద్ధవుడి ముందు వారందరూ కూడా ఆ పరమాత్మ యొక్క నానా విధమైనటువంటి చరిత్రలను వర్ణిస్తూ వారు గట్టిగా ఏడుస్తున్నారు. తస్య సంస్మృత్య యాని కైశోర బాల్యయోహో. పరమాత్మ చిన్నప్పుడు ఇలాంటి లీలలు చేసేవాడు, కాస్త పెద్దవాడిన తర్వాత ఇటువంటి లీలలు చేసేవాడు అనే లీలని సంస్మృత్య వాటిని స్మరిస్తూ ఈ గోపికాస్త్రీలందరూ కూడా ఆ పరమాత్మని వర్ణిస్తూ ఉన్నారు. అటువంటి గోపికా స్త్రీలలో కూడా ఒక గోపికా స్త్రీ
కాచిన్ మధుకరం దృష్ట్వా ధ్యాయంతి కృష్ణ సంగమం ప్రియ ప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్. ఒక గోపికా స్త్రీ తను ఈ పరమాత్మని ఒక భ్రమరము, పరమాత్మకి దూతుడుగా ఇంకొక భ్రమరం వచ్చింది అనే ఒక భావనతో ఈ భ్రమర గీతని ఆ గోపికా స్త్రీ చాలా సుందరంగా చెప్తుంది. మధుపకితవ బంధో మా స్పృశాస్మాన్ సపత్న్యాః కుచ విలులితమాలాం కుంకుమశ్మశ్రుభిస్త్వం వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం యదు సరసి విడంబ్యం యస్య దూతస్త్వమీతృక. హే భ్రమరమా, నీవు ఒక చోట మకరందాన్ని స్వీకరిస్తావు, అక్కడి నుండి వెళ్ళిపోతావు. అదేవిధంగా నీ స్వామి అయినటువంటి కృష్ణుడు కూడా, అతను కూడా ఒక భ్రమరమే. ఇక్కడున్నాడు, తన ప్రయోజనం అయిపోయింది కాబట్టి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక రకమైనటువంటి నిందాస్తుతి. ఆ పరమాత్మని తిడుతూ ఉన్నారు, తిట్టినట్టు మనకు అనిపిస్తుంది, కానీ నింద చేస్తూ స్తోత్రం చేయడం. సకృతతర సుధాం స్వాం మోహినీం పాయయిత్వా సుమనస ఇవ సద్య కస్య జేన్మాం భవాదృక పరిచరతి తత్ కథం తత్పాద పద్మం తు పద్మా పిబత హృత చిత్తా ఉత్తమ శ్లోక జల్పైః. ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క అధరామృతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఇంకొకసారి వేరే ఏది కూడా రుచించదు. అటువంటి పరమాత్మని ఆ పాదపద్మంతు పద్మ, ఆ పద్మాదేవి అనగా లక్ష్మీదేవి ఏ విధంగా తను ఆ పరమాత్మని సేవిస్తుందో తెలియదు. ఎప్పుడు కూడా ఒక చోట ఉండడు, కానీ ఆ పరమాత్మని మాత్రం తను ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అలాగే అట్టి పెట్టుకుని ఉంటారు అనే విషయం చెప్తున్నారు. కిమిహ బడు బహుషడంగ్రే గాయసి త్వం యదూనాం అధిపతి మగృహాణమగ్రతో నః పురాణం విజయ సఖ సఖీనాం గాయతాం తత్ప్రసంగవః క్షపిత కుచరుజస్తే కల్పయంతీష్టమిష్టాః. సాక్షాత్తు అర్జునుడికి కూడా అత్యంత ప్రీత్యాస్పదుడు అని చెప్తూ దివి భువి విచర సాయంకాః. దేవలోకంలో అయినా భూలోకంలో అయినా ఇతనికి అసాధ్యము, ఈ స్త్రీ ఇతన్ని చూసి మోహించదు అని ఈ మాటే అసాధ్యం. అందరూ కూడా మోహితులైపోతారు. అటువంటి హే పరమాత్మ, కపట రుచిరహాస భ్రూ విజృంభస్య యాస్యుః. నీ ఒక కపటంతో కూడినటువంటి భ్రూ విజృంభం చాలు, అందరి కూడా అన్ని విధాలైనటువంటి సుఖాన్ని నువ్వు చేకూరుస్తావు. చరణ రజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా అపి కృపణ పక్షే ఉత్తమ శ్లోక శబ్దః. నీ చరణాన్ని, నీ పాదధూళిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారి యందు నీవు చేసేటువంటి అనుగ్రహాన్ని ఎలా వర్ణించను అని ఆ గోపికా స్త్రీ చెప్తూ మృగయురువ కపీంద్రం దివ్యదేయ కిరాతః. సామాన్యంగా వేటగాడు వేట ఆడేటప్పుడు సింహాన్ని కానీ పులిని కానీ ఇటువంటి గొప్ప గొప్ప ప్రాణిని వేటాడతాడు. కానీ ఈ కృష్ణుడనే వేటగాడు ఒక కపిని అనగా ఒక కోతిని వేటాడాడు. ఎవరంటే వాలిని అదృశ్యంగా ఉంటూ, అంటే వాలికి కనబడకుండా ఆ వాలిని బాణంతో సంహరించాడు. మరియు స్త్రియ మకృత విరూపాం స్త్రీచిత కామయానాం. ఒక స్త్రీ ఈ పరమాత్మని మోహించి వచ్చింది, కానీ ఆ స్త్రీ యొక్క ముక్కుని చెవులని కత్తిరించేశాడు శూర్పణకని. శూర్పణక పరమాత్మని శ్రీరామచంద్రుడిని ఎప్పుడైతే మోహించి వచ్చిందో ఆ శూర్పణఖ యొక్క ముక్కుని చెవుల్ని కత్తిరించేశాడు. మరియు బలిమపి బిలవాసం, బలి చక్రవర్తిని బిలంలో ఉండేట్టుగా చేశాడు. బిలమనగా ఒక తొర్ర అంటాం మనం, అంటే పాతాళలోకం అని. కానీ
సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారు చెప్తారు, విలమనగా ఉచ్చైశ్రవము. ఉచ్చైశ్రవం అనే ఆ దేవతురగం, దేవతల యొక్క గుర్రం, వాటిపైన కూర్చునేవాడు ఇంద్రుడు మాత్రమే. అంటే ఆ ఇంద్ర పదవిని కూడా ప్రసాదించాడు పరమాత్మ. మరి యొక్క బిలవాసం అంటే మోక్షము. ఈ బలి చక్రవర్తి తర్వాత భావి కాలంలో ఇంద్రుడై తదనంతరం మోక్షాన్ని పొందుతాడు అనే ఒక గొప్ప విషయాన్ని కూడా చెప్తారు. అటువంటి పరమాత్మ యొక్క కథార్థలను, ఆ పరమాత్మని కథలను మనం వదలలేము. దుస్తేజస్తత్కథార్థ, ఆ పరమాత్మని ఎంత వద్దు అని అతని గురించి ఆలోచించకూడదు, అతని గురించి మాట్లాడకూడదు అని మేము ఎంత అనుకున్నా కూడా అతని మాటలని, అతని వర్ణనని మేము చేయలేకపోతున్నాము, వాటిని చేయడం వదలలేకపోతున్నాము. ఎప్పుడు కూడా అతని గురించి ఆలోచిస్తూ ఉన్నాము. యదను చరితలీల కర్ణ పీయూష విప్రుట సపది గృహ కుటుంబం దీనముత్సృజ్య దీన బహవ ఇహ విహంగ భైక్షచర్యాం చరంతి. గొప్ప గొప్ప శ్రీమంతులు ఉన్నారు ప్రపంచంలో. వారందరూ కూడా ఈ పరమాత్మ యొక్క పాద పద్మాలని సేవిస్తూ తమ దగ్గర ఉన్నటువంటి ఆ శ్రీమత్ అంటే గొప్ప ధన సంపదనని కూడా వదిలేసి భిక్షాటన చేస్తున్నారు, మధుకర వృత్తిని చేస్తున్నారు. మనం ఇటువంటి శ్లోకానికి ఉదాహరణగా పురంధరదాసుల వారిని తీసుకోవచ్చు. గొప్ప శ్రీమంతులు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే భగవంతుని యందు భక్తి కలిగిందో సర్వసంగ పరిత్యాగాన్ని చేసి భిక్షాటన చేస్తూ ఆ పరమాత్ముని యొక్క దాసుడిని అని చెప్పుకుంటూ వారు ఈ లోకంలో ఉన్నారు. అదే విషయాన్ని ఈ గోపికాస్త్రీ కూడా ఈ విధంగా, ఏ విధంగా అయితే ఒక భ్రమరము నానా విధమైనటువంటి పుష్పాల నుండి మకరందాన్ని స్వీకరించి వాటిని ఒకే చోట క్రోడీకరించి వాటిని ఒక మధురమైనటువంటి మధువుగా అనగా తేనెగా ఎలాగైతే చేస్తుందో అదేవిధంగా పరమాత్మ కూడా ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క చరిత్రలు కూడా తేనెలాగా అమృతప్రాయంగా ఉంది అని ఈ గోపికా స్త్రీలందరూ కూడా పరమాత్మని నిందిస్తూ స్తోత్రం చేస్తున్నారు. నింద ఎందుకు అంటే ఆ పరమాత్మ తమని వదిలేశాడు అనే ఒక నింద. కానీ స్తోత్రం ఎందుకంటే అంత గొప్పవాడు మాతో ఉన్నాడే, మాతో ఒక సామాన్యుడిగా ఉన్నాడే అనే ఒక స్తోత్రాన్ని కూడా వారంతా చేస్తున్నారు. ఇటువంటి స్తోత్రాన్ని విన్నటువంటి ఉద్ధవుడికి చాలా ఆనందమైంది. అథోద్ధవో నిశమ్యేయం కృష్ణ దర్శన లాలసః అహో యూయం స్మ పూర్ణార్థ భవంత్యో లోకపూజితాః వాసుదేవే భగవతి యాసా విద్యర్పితామతి. మీరందరూ కూడా కృతార్థులు. ఇంత గొప్పగా ఆ భగవంతుని మీరు పూజిస్తున్నారు కదా. పరమాత్మ యందు భక్తి రావాలంటే సామాన్యంగా రాదు. దాన వ్రత తపో హోమ జప స్వాధ్యాయ సంయమై శ్రేయో విధివిరన్యైశ్చ కృష్ణే భక్తిరిహి సాధ్యతే. పరమాత్మ యందు భక్తి రావాలంటే దానం చేయాలి, వ్రతాలు చేస్తూ ఉండాలి, తపస్సుని ఆచరించాలి, హోమాలు చేయాలి, జపాలు చేయాలి, స్వాధ్యాయం, సంయమనం, ఈ విధంగా అనేక నియమాలు ఉన్నాయి. కానీ గోపికా స్త్రీలు వీరందరూ కూడా ఆ పరమాత్మని ఇంత గొప్పగా భక్తిని చేస్తున్నారంటే మీరు ధన్యులు. భగవద్యుత్తమ శ్లోకే భవతీభిరనుత్తమ భక్తి ప్రవర్తితాదిష్ట మునీనామపి దుర్లభ. ఎంతో గొప్ప గొప్ప మునులకు కూడా అసాధ్యమైనటువంటి దుర్లభమైనటువంటి భక్తిని మీరు చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మీకున్నటువంటి మీ భర్తలను, మీ కుమారుల్ని అందరినీ కూడా వదిలేసి కృష్ణ పరమాత్మ యొక్క సందేశం కోసం మీరు ఇక్కడ వచ్చారు కదా. ఆ సందేశాన్ని వినండి. సూయేషాం ప్రియ సందేశో భవతీనాం సుఖావహ. సందేశం అనగానే గోపికా స్త్రీలకు కొంచెం ఆసక్తి కలిగిందో, పరమాత్మ నా పేరు చెప్పారేమో అని అందరూ కూడా ఆసక్తితో ఉంటే పరమాత్మ మాత్రం చాలా విచిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరి పేరు లేదు, ఎటువంటి ఆశలను కూడా పరమాత్మ కల్పించలేదు. వైరాగ్యాన్ని కలిగించేటువంటి గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. భవతీనాం వియోగమే నహి సర్వాత్మనా క్వచిత. శ్రీ భగవాన్ వాచ పరమాత్మ చెప్తున్నారు, మీ వియోగం అనేది నేను కూడా సహించలేకపోతున్నాను. ఏ విధంగా అయితే మీరు విరహ బాధతో ఉన్నారో నేను కూడా విరహ బాధతోనే ఉన్నాను. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి,
మీరు ఉన్న చోట అగ్ని, ఆకాశము, భూమి, నీరు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిలో నేనున్నాను, మీలో నేనున్నాను. ఆత్మన్ ఏమాత్మనాత్మానం సుజేహం నినుపాలయే. మీరందరూ కూడా అనుకుంటున్నారు నేను ఏదో వేరే కారణంతో వచ్చానని, కానీ నా రాకకు నేనే కారణము, నా సంహారానికి నేనే కారణము. ఆత్మమాయానుభావేన భూతేంద్రియ గుణాత్మన. ఈ విధంగా పరమాత్మ విచిత్రమైనటువంటి వైరాగ్యాన్ని సంపాదించేటువంటి ఒక గొప్ప ఉపదేశాన్ని తను ఇస్తూ, మన్మయా మయ్యావేశ్య మనకృష్ణం విముక్త శేషవృత్తియత. హే గోపికా స్త్రీలారా, మీరందరూ కూడా మీకు ఒక విషయం చెప్తున్నారు, వినండి. ఎప్పుడు కూడా మీరు నా యందు మనస్సును ఉంచండి. భగవద్గీతలో చెప్తారు పరమాత్మ, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వేష్యసి కౌంతేయ ప్రతిజానే ప్రియోసిమే. ఎవరైతే నా యందు భక్తిని చేస్తారో వారు నాకు ప్రీత్యాస్పదులు. ఆ విధంగా మీరందరూ కూడా నా యందే మనస్సును ఉంచండి. నిత్యం అచిరాన్ మాం ఉపేష్యత. ఎవరైతే నేను చెప్పిన మాటలను వింటారో వారు నన్ను పొందుతారు. పరమాత్మ ఎవరి పేరు చెప్పలేదు, మీరు ఇలా ఉండాలి అని ఎవరు కూడా ప్రత్యేకంగా నిర్దేశించకుండా అందరి కూడా సామూహికంగా ఉన్నటువంటి ఒక గొప్ప వృత్తాంతాన్ని, గొప్ప సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఈ గోపికా సందేశం ద్వారా పరమాత్మ మనకు కూడా ఈ సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరైతే పరమాత్మ లేడు, పరమాత్మ మా పైన అనుగ్రహించలేదు అని మనం అనుకుంటూ ఉంటామో, ఆ పరమాత్మ యొక్క సందేశం ద్వారా తెలుసుకోవాలి మనకు దొరికినటువంటి నీరు, గాలి, భూమి ఇటువంటి అన్ని పదార్థాలు కూడా ఆ పరమాత్మ నుండే మనకు లభించాయి అనే ఒక కృతజ్ఞతా భావంతో మనం ఇక్కడ ఉండాలి అని ఈ విధంగా చెప్పిన వెంటనే మరొకసారి గోపికా స్త్రీలందరూ కూడా ఆ ఉద్ధవుడికి తమ ద్వారా విశేషమైనటువంటి నమస్కారాలని పరమాత్మకి తెలుపుతున్నారు. కచ్చిత్ గదాగ్ర సౌమ్య కరోతి పురయోషితాం. హే ఉద్ధవుడా, మేమందరం కూడా ఈ గోపాలకులం, పల్లెలో ఉండేవాడు, మా కోసం పరమాత్మ ఎందుకు వస్తారు? దాసవరేణ్యులు కూడా చెప్తారు, నాಳೆ బరుతేనెందు పేడి మధురేగే పోగి బహళ దినవాగితల్లవో ఉద్ధవ. రేపు వస్తానని పరమాత్మ ఇక్కడి నుండి చెప్తూ వెళ్ళారు. కానీ ఆ రేపు అనే రోజులు ఎన్నో గడిచిపోయాయి. మనం పూర్వకాలంలో చూస్తూనే ఉంటాం, ఆ రాత్రిపూట ఏదో ఒక పిశాచం మన ఇంటికి వస్తుంది అని మన ఇంటి పైన రాసేవారు, ఓ స్త్రీ రేపురా, ఏ పిశాచమా రేపురా. అది మరుసటి రోజు వచ్చి మళ్ళీ రేపురా అని చెప్పారు కాబట్టి మళ్ళీ మరుసటి రోజు వస్తుంది అని మనం వింటుంటాం. అదేవిధంగా పరమాత్మను కూడా అనుకుంటున్నారు, రేపు వస్తానని చెప్పి ఎన్నో రోజులు గడిచిపోయాయి కానీ పరమాత్మ రాలేదు. అవునులే, పరమాత్మ మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఎందుకంటే మేమంతా కూడా ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఈ పరమాత్మ కృష్ణుడు దొంగతనం చేస్తాడు అని మేము తిట్టాము, అందుకేమైనా రాలేదా? అందుకోసం తను అక్కడే ఉండిపోయాడా? అంత మాత్రం కాదు, మేమంతా కూడా ఈ పల్లెటూరులో ఉండేవాళ్ళం. మా ఇంటిపైన ఎప్పుడు కూడా దుమ్ము ఉంటుంది, అన్ని చోట్ల పాలు పెరుగు వాసన వస్తూ ఉంటుంది. కానీ ఆ మథురాపురంలో స్త్రీలందరూ కూడా చాలా మంచి అలంకారంతో ఉంటారు, వారి ఒంటి నుండి సువాసన వస్తూ ఉంటుంది. అటువంటి సుందరాంగులైనటువంటి స్త్రీలను వదిలి మా దగ్గరికి ఎందుకు వస్తాడు పరమాత్మ? అందుకోసం ఇంత మాత్రం కాదు, రాసక్రీడ చేసేటప్పుడు ఓహో నేనే గొప్ప అని అందరు గోపికా స్త్రీలు అనుకున్నారట. నేనున్నాడు కాబట్టే, ఇంత సుందరంగా ఉన్నాను కాబట్టేనే ఆ పరమాత్మ నాతో రాసక్రీడ నృత్యం చేస్తున్నాడని నేను అనుకున్నాను. అటువంటి పరమాత్మ మా అహంకారాన్ని చూసి, మా అహంకారాన్ని తుంచడానికి కోసం, భంగం చేయడం కోసమే మా దగ్గరికి రావట్లేదా అని ఆ పరమాత్మని వారందరూ కూడా అంటూ, కస్మాత్ కృష్ణ ఇహాయాది ప్రాప్త రాజ్యో హితాహిత. ఇక్కడ చిన్న గోకులం, అక్కడ గొప్ప రాజ్యం, అంత గొప్ప రాజ్యం దొరికిన తర్వాత పరమాత్మ ఇక్కడికి ఎందుకు వస్తారు అని నింద చేస్తూ చివరికి అంటారు, స్త్రీపదే ఆప్తకామస్య క్రియేతార్థ కృతాత్మనః ఆప్తకామస్య కాస్పృహ. అన్ని కామనలను కూడా, అన్ని కోరికలను కూడా ఎప్పుడో పొందినటువంటి పరమాత్మకి ఏ పదార్థంతో కూడా ఎటువంటి అపేక్ష లేదు.
అని చెప్తూ క ఉత్సహేన సంత్యక్తుం ఉత్తమ శ్లోక సంవిధం. అటువంటి పరమాత్మని ఎవరు వదులుతారు, ఎవరు కూడా వదలలేరు అని చెప్తూ ఆ గోపికా స్త్రీలందరూ కూడా ఆ పరమాత్మకి చెప్పడానికి తమ నుండి ఒక సందేశాన్ని పంపిస్తున్నారట. హే నాథ, హే రమానాథ, వ్రజనాథార్థి నాశన, మగ్నముద్ధర గోవింద, గోకులం వృజినార్ణవా. మేమందరూ కూడా ఈ గోకులం అనేటువంటి సంసార సాగరంలో ఉన్నాము, మమ్మల్ని అందరూ కూడా ఉద్ధరించు స్వామి అని వారందరూ కూడా కోరుకున్నారు. కోరుకున్న తర్వాత ఉద్ధవుల వారికి చాలా ఆనందమైపోయింది. ఎంత ఆనందమైపోయిందంటే, ఇంతమంది భగవద్భక్తులు ఇంత ఉచ్చ స్థితిలో భగవద్భక్తి చేస్తున్నారంటే వీరి యందు నేను కూడా పుట్టాలి. ఎలా పుట్టాలంటే, ఆసామహో చరణ రేణు జుషామహం శ్యాం వృందావనే కిమపి గుల్మ లతౌషధీనా. ఒక గడ్డిపోచగా పుట్టినా కూడా చాలు, ఈ గోపికా స్త్రీల యొక్క పాద ధూళి తగులుతుంది కదా, నా జన్మ ఉద్ధారం అయిపోతుంది అని ఆ ఉద్ధవులు కూడా తను అక్కడ చాలా సంతోషిస్తూ వందే నంద వ్రజస్త్రీణ బాణరేణు మభీక్ష్ణశ యాసాం హరి కథోద్గీతం పునాతి భువనత్రయం. ఏ ఈ గోకులంలో ఉండేటువంటి స్త్రీల యొక్క పాదధూళిని తలిస్తే చాలు అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయో, మోక్షమే ప్రాప్తమవుతుందో అటువంటి ఆ గోపికా స్త్రీలని కాదు, ఆ గోపికా స్త్రీల యొక్క పాదధూళిని నేను నమస్కరిస్తాను అని పరమాత్మకి మరియు గోపికా స్త్రీలకి మా ఉద్ధవుల వారు అక్కడే నమస్కారాన్ని సమర్పించి ఆ గోపికల ద్వారా మరియు నందుడు యశోదల ద్వారా వారి అందరి అనుజ్ఞను తీసుకొని అక్కడి నుండి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు వారందరూ కూడా వారికి తోచినటువంటి అనేక బహుమానాలని పరమాత్మకి ఇచ్చారు. అటువంటి పరమాత్మకి ఇచ్చినటువంటి ఉపాయనాలు బహుమానాలని తీసుకొని ఉద్ధవుల వారు బయలుదేరి కృష్ణాయ ప్రణిపత్యాః భక్త్యుద్రేకం రజోకసా వాసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయనాన్యదా. ఆ పరమాత్మకి మరియు బలరాముడికి ఇక్కడ నుండి గోకులం నుండి పంపించినటువంటి బహుమానాలని వారికి సమర్పించి ఆ గోపికా స్త్రీల యొక్క భక్త్యుద్రేకాన్ని కూడా వారికి చెప్పి నమస్కరించారు అని ఆ భ్రమర గీతని మరియు ఉద్ధవ గీతని ఇక్కడ యథామతిగా నిరూపించారు. దీనిలో ఏదైనా దోషాలుంటే అవన్నీ కూడా నా స్వయంకృతాలు అని చెప్పుకుంటూ, ఏవైనా గుణాలుంటే అవన్నీ కూడా గురువుల ద్వారా ఉపదేశించినటువంటి సత్కర్మ ఫలంగా చెప్పుకుంటూ, ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి శ్రీమద్ సత్యానంద శ్రీపాదుల వారికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాల పూర్వకంగా ఈ 2 అక్షరాల యొక్క ఏదైనా కథనం చెప్పుంటే ఆ 2 అక్షరాల యొక్క ఫలాన్ని వారి పాదార విందాల్లో సమర్పిస్తున్నాను. మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. హరే నమః.